గంటల నుంచి 9 గంటల వరకు ఇదే స్టూడియోలో ఎవరు గెలుపు అవకాశాలకు దగ్గరగా ఉన్నారో అనే దానికి సంబంధించి అనేక సర్వే సంస్థలు జాతీయ ఛానల్ ఇచ్చిన నెంబర్స్ మనం డిస్కస్ చేసుకుని గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఉంటే ఎలా ఉన్నాయి, ఒకవేళ వెనకబడితే వాళ్ళు ఎందుకు వెనకబడే అవకాశాలు అని మాట్లాడుకుంటాం. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ మాత్రం 4వ తేదీ వస్తుంది. ఇక ఈరోజు నేను లెక్క పక్కా ఏనా అంటున్నాను. ఎవరి లెక్క, ఎందుకు పక్కా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ జరిగిన పోలింగ్ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175 అలాగే 25 పార్లమెంటు స్థానాలకు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే అందరి కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఎలా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో పాటుగా మరో 48-50 సంక్షేమ పథకాలు ఇచ్చి బెనిఫిషియరీస్ అందరూ నాకే ఓటేశారు అని ధీమాతో ఉన్నారు. 151 సీట్ల లెక్క చెప్పారు. 5 ఏళ్లు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు, పాలనలో పూర్తి అనుభవం, విజనరీ అయిన చంద్రబాబు నాయుడు కూటమికి తిరిగి అధికారం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 81.86% అంటే సుమారుగా 82% ఓట్లు వేశారు కూటమికి అనేది వాళ్ళ ధీమా. ఎవరి ధీమా, ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. అయితే మనం ఈరోజు కొన్ని స్టాటిస్టిక్స్ ద్వారా పోల్ ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే 2019లో ఏ పార్టీలకు ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, అప్పటికి ఇప్పటికీ పోల్ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఎంత ఉంది, ఎవరెవరు ఎక్కువ ఓట్లు వేశారు, ఆ ఓట్లు ఎవరికి వెళ్ళాయని వాళ్ళు భావిస్తున్నారు, ఏ ప్రాతిపదికన ఈ ఎన్నిక జరిగింది, ఒకవేళ అధికార పార్టీకి ఆ ఓటింగ్ వెళ్ళుంటే ఏ అంశాల ఆధారంగా ఆ ఓటింగ్ వెళ్ళిందని వాళ్ళు భావిస్తున్నారు, లేదా ప్రతిపక్ష కూటమి కనుక ఆ ఓటింగ్ వెళ్ళుంటే వాళ్ళ ధీమా ఏంటి, దీని మీద అనాలిసిస్ చేసే ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ రేపు మాట్లాడతాం, అసలైన రిజల్ట్ జూన్ 4న మాట్లాడతాం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. మొత్తం పోలైన ఓట్లు చూస్తున్నాం. 2024లో అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3,38,00,000 మంది అంటే 3.38 కోట్ల ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు అంటే 4,14,00,000. అందులో గాను 3.38 కోట్లు 81.86% ఓట్లు పోలయ్యాయి. 2019లో 3.13 కోట్లు అంటే 3,13,00,000 ఓట్లు. అక్కడే మనకి డిఫరెన్స్, పెరిగిన ఓట్లు 25 లక్షలు. అంటే 2019తో పోల్చుకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మనకి పెరిగిన పోల్ పర్సంటేజ్ 1.78% అయితే ఓట్లు 25 లక్షలు. సో ఈ 25 లక్షల ఓట్లు ఎవరికి పడ్డాయి? ఇదే ఇవాళ అత్యంత కీలకంగా అందరినీ ఉత్కంఠకు గురి చేస్తూ టెన్షన్ పెడుతోన్న అంశం. సో ఇక పోలింగ్ శాతానికి సంబంధించి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా 81.86% 2024 మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలైతే 2019లో 79.88% పోలైంది. పెరిగిన శాతం 1.98%. ఇట్స్ స్లైట్లీ ఈక్వల్ టు 2%. పోస్టల్ బ్యాలెట్ దానికి అదనం. పోస్టల్ బ్యాలెట్ అన్ని కలుపుకుంటే 2.09% పెరిగింది. సో 2019-24 కోట్ల శాతం డిఫరెన్స్ ఎలా ఉంటే పురుషుల ఓట్లు, మొత్తం పోలైన ఓట్లలో పురుషుల ఓట్లు 2019లో 1.55 కోట్ల మంది పురుషులు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే 2024 తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1.64 కోట్ల మంది పురుష ఓటర్లు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే పెరిగిన ఓట్లు 9 లక్షల ఓట్లు. 9 లక్షల పురుష ఓట్లకు సంబంధించి ఇక్కడ కూడా ఎవరి లెక్కలకు వాళ్ళు ఉన్నాయి. అంటే ఎక్కువ మంది మగ ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటేశారు. కొంతమంది రకరకాల ధరల పెరుగుదలను, లేకపోతే మద్యంకి సంబంధించి కొంత అసంతృప్తితో ఉన్నారనో ఆ వర్గాలు డివైడ్ అయిపోయాయి. అంటే అలయన్స్ వైపు ఆ ఓటు వచ్చిందని కాదు. పెరిగిన పురుష ఓట్లలో మళ్ళీ అక్కడ ఏజ్ వారి డిఫరెన్స్ చూస్తే అంటే యూత్ ఓటర్స్, మిడిల్ ఏజ్డ్, అలాగే వృద్ధులైన ఓటర్లు. వీళ్ళు వృద్ధులు ఇంటికే పెన్షన్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు అధికార పార్టీకే ఓటేయడానికి మొగ్గారని, ఇక యువ ఓటర్లు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి అభివృద్ధి కోసమని అలయన్స్ కోటేశారని రెండు వర్గాలు కూడా తమకు తాము నిర్వచించుకుంటూ ఉన్నాయి. సో ఇక మహిళల ఓట్లు చూద్దాం. అంటే ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఈ ఓవరాల్గా పోలింగ్లో ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్న ఇక్కడ మహిళల ఓట్లు ఏం చెప్తున్నాయంటే 2019లో 1.58 కోట్ల మంది మహిళలు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే 2024లో 1.69 కోట్ల మంది అంటే 11 లక్షల ఓట్లు పెరిగాయి. ఇక్కడ 11 లక్షలు, అక్కడ పురుషులు
దాదాపు 9 లక్షలు, అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటు, ఇంకా హోమ్ ఓటింగ్, ట్రాన్స్జెండర్ ఓటు అన్నీ కలుపుకుంటే 2019 నుంచి 2024 ఎన్నికలకు మొత్తం పెరిగిన ఓట్లు 25 లక్షలు. సో ఈ మహిళల ఓట్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం పోస్టల్ బ్యాలెట్ చూసే ముందు. మహిళల ఓట్ల విషయంలో ఇటు ఇందాక నేను చెప్పినట్టుగా నవరత్నాల పథకాలతో పాటు ఇంకా దాదాపు 45-48 అనేక సంక్షేమ పథకాలు, మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలు, అమ్మ ఒడి లాంటి అనేక పథకాలు, ఆసరా లాంటి పథకాలు, ఇవన్నీ కూడా మహిళల్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చాయి. ఈ పథకాలకు ఆకర్షితులైన వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి ఓటేశారని కాదు. ఈ మహిళల్లో ఒక వర్గం చాలా క్లియర్గా తమ పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ రావట్లేదు, కాబట్టి ఆ ఉద్యోగాలు కావాలంటే ఇటు చంద్రబాబు నాయుడు రావాలని అలయన్స్ ఓటేశారనేది కూటమి చాలా బలంగా విశ్వసిస్తోన్న విషయం. ఈ పెరిగిన ఓట్లు మరి ఎవరి వైపు పడ్డాయి అనేది మనకి ఆ రోజు రిజల్టే చెప్పాలి. ఇక మహిళల ఓట్ల తర్వాత పోస్టల్ బ్యాలెట్. గత 4-5 రోజులుగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ వివాదం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే హైకోర్టుకి వెళ్ళింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక మెమో మళ్ళీ ఇస్తే అది మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ గతంతో పోల్చుకుంటే 2.98 లక్షలు, అంటే దాదాపుగా 3 లక్షల ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. 2019లో 2 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదైతే 2024లో 4.98 లక్షలు, అంటే సుమారుగా 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరిగినవి సుమారుగా 3 లక్షలు. ఇక్కడే మొత్తం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు. సో అందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఓటర్లు కానీ, లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు కానీ ఆ ఓట్లన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయి, అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కూటమికి పడ్డాయి అనేది ఒక అంచనా మాత్రమే. నిజాలు ఏంటనేది ఆ రోజే మనకు తెలుస్తుంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ వివాదం మీద సిగ్నేచరు అలాగే సీలు అధికారి హోదా ఉంటేనే లెక్కి పట్టాలనేది వైసీపీ అడుగుతోంది. అలా అవసరం లేనిది రాష్ట్ర ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చిన మెమో. అది కోర్టుకు వెళ్ళింది, కోర్టు దాన్ని ఎలక్షన్ కమిషన్కి వదిలేసింది, ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్లు చెల్లుతాయని చెప్పింది. సో గతంలో 59,000 ఓట్ల దాకా చెల్లకుండా పోయాయి పోస్టల్ బ్యాలెట్లు 2019లో. 59,000 ఒక పెద్ద నంబరు. ఈ 2024 ఓట్లలో పోస్టల్ బ్యాలెట్లు రేపు కౌంటింగ్లో లెక్క ఏం తేలుతుందని చూడాలి. కానీ ఈ ఎప్పుడు మ్యాటర్ అవుతాయంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఎక్కడన్నా ఒక నియోజకవర్గంలో అతి తక్కువ మార్జిన్తో, అంటే 2019లో ఒకసారి మనం చూసుకుంటే చాలా సీట్లు దాదాపు 500 నుంచి 1500, 2000 మార్జిన్లో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. అంటే అంత తక్కువ మార్జిన్ కనుక వచ్చినప్పుడు అప్పుడు పోస్టల్ బ్యాలెట్ కీలకం అవుతుంది. సో చెల్లని ఓట్లు 2019లో నేను చెప్పినట్టుగా 59,000 ఓట్లు చెల్లలేదు. మరి 2024 ఇప్పుడు ఇంత వివాదం జరిగింది, రేపు ఎన్ని ఓట్లు చెల్లుతాయి ఎన్ని ఓట్లు చెల్లవనేది మనకి కౌంటింగ్ నాడు తేలిపోతుంది. సో ఈ రకంగా ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే 2014లో పార్టీలకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ చూద్దాం. 2014లో 32.53% తెలుగుదేశానికి, 2019లో 39.17% పెరిగింది. అలాగే 2014లో 27.88% మాత్రమే ఇటు వైసీపీకి వస్తే అది 2019లో 49.9%, అంటే 50% ఆల్మోస్ట్. అలాగే బీజేపీకి 2014లో అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన ఎన్నికల్లో 2014లో 4.13% ఉంటే 2019లో అది <1%. అప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ల కన్నా నోటాకు వచ్చిన ఓట్లు ఎక్కువ. ఇక 2014లో జనసేన పార్టీ అప్పుడు నేరుగా పోటీ చేయలేదు, కానీ తను మద్దతు ఇచ్చింది కూటమికి. సో ఆ ఓటింగ్ పర్సంటేజ్ రమారమి, అంటే మద్దతుదారుల పర్సంటేజ్ 4.13 అనుకుంటే 2019లో సుమారుగా 1% పైగానే ఓట్లు వచ్చాయి. కానీ ఆ పర్సంటేజ్ ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగింది అని అనేక విశ్లేషణల్లో మనకి నిర్ధారణ అయింది. ఇక 2014లో అంటే క్యాస్ట్ల వారీగా ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రభావితం చేసేది, అంటే ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసేది కులం. సో 2014లో బీసీలు చాలా క్లియర్గా ఎవిడెన్షియల్గా టీడీపీ వైపు ఉన్నారు. అదే 2014లో కాపులు టీడీపీ వైపే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లలో చీలికొచ్చింది. అందులో మెజారిటీ
అటు వైసీపీ వైపు ఉంటే కొంత టీడీపీ వైపు 2014లో ఆ ఓటు చీలింది. అదే పిక్చర్ 2019 ఎన్నికల్లో ఎలా ఉందో చూద్దాం. 2019 ఎన్నికల్లో బీసీలు అంటే 2014లో తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న బీసీ ఓటర్లు, అసలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీ ఓటర్లు 2019లో వైసీపీ వైపు మొగ్గు చూపారు. అలాగే కాపులు వైసీపీ, జనసేన, టీడీపీల మధ్య చీలిపోయింది కాపు ఓటింగ్. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు క్లియర్గా వైసీపీ వైపే ఉన్నాయి. అందుకే సుమారు 50% ఓట్ల పర్సంటేజ్తో 2019లో వైసీపీ అధికారంలోకి 151 సీట్ల థంపింగ్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇక 2024లో ఎలాంటి పిక్చర్ ఉండి ఉండవచ్చు అంటే రేపు ఇంకా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు తెలుస్తుంది ఆ క్యాస్ట్ వారి ఓట్లు ఎలా ఉన్నాయనేది. కానీ అంచనా మాత్రం కాపులు అధిక శాతం 2024లో కూటమి వైపు ఉన్నారు అనేది ఒక విశ్లేషణ. దానికి ప్రధానమైన కీ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్. సో బీసీలు కూటమి వైసీపీల మధ్య చీలిపోయిన పరిస్థితి. అంటే 2014లో క్లియర్గా టీడీపీ వైపు ఉన్నారు, 2019లో వైసీపీ వైపు మెజారిటీ వెళ్ళిపోతే ఇక్కడ మాత్రం బీసీలు కూటమి వైసీపీల మధ్య చీలిన పరిస్థితి కనిపిస్తోంది. మెజారిటీ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో బీసీలే, ఇట్స్ నియర్లీ 50%. సో ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోనూ కూడా అదే తరహా చీలిక వచ్చినట్టుగా ఈసారి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 2019లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు ప్రధానంగా వైసీపీ వైపు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎంతమంది వైసీపీతో ఉన్నారు? 36 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన సీట్లు. మరి ఇప్పుడు ఎన్ని సీట్లను వైసీపీ నిలబెట్టుకోగలిగింది, ఎన్ని కూటమికి కోల్పోతుంది అనేది తెలుస్తుంది. సో మనం ఓవరాల్గా ఇప్పటివరకు చూసిన పోల్ అనాలిసిస్ ఏంటంటే 2014, 19, 24 మధ్య పోలైన ఓట్ల పర్సంటేజు, అందులో మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు, అలాగే ఎంత ఓట్లు పెరిగాయి, ఎంత పోలింగ్ శాతం పెరిగింది, అలాగే ఏ కులాలు ఈ ఎన్నికల్లో 14, 19, 24 ఎన్నికల్లో అంటే ఆ 2 సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వైపు ఉన్నారు, ఈసారి ఎవరి వైపు ఉండడానికి అవకాశం ఉంది అని మాట్లాడుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ పక్కా లెక్క ఉంది అనుకుంటున్న పార్టీలకు సంబంధించి ఆ అంచనా ఏంటి, ఆ విశ్వాసం ఏంటి, ఏ ప్రాతిపదికన ఓటర్లు ఎవరి వైపు